ఈ వీడియోలో చూపెట్టిన విధంగా ఆధార్ అనేది 12 అంకెలు ఉంటుంది. విఐడి నెంబర్ అనేది 16 అంకెలు ఉంటుంది. దీన్ని గమనించగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ కార్డ్ అనేది లాక్ అయినప్పుడు అన్లాక్ ఎలా చేసుకోవాలనో, ఆఫ్లైన్ పద్ధతిలో ఎలా చేసుకోవాలనో చూద్దాం. చాలా మంది దగ్గర విఐడి నెంబర్ ఉండదు, ఆధార్ పైన కూడా ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ అంతా మీకు ఆధార్ కార్డుకు ఏ మొబైల్ అయితే లింక్ ఉంటుందో దాని ద్వారా చేయడం ఉంటుంది. ముందుగా ఈ స్క్రీన్ పైన చూపెట్టిన విధంగా ఆర్విఐడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ యొక్క చివరి 4 అంకెలు టైప్ చేయాలి. మీ ఆధార్ కార్డు పైన ఉంటున్నాయి కదా ఆధార్ నెంబర్ 12 అంకెలది, దానిలో చివరి 4 అంకెలు మీరు దీనిలో టైప్ చేసి 1947కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ మనం గెట్ ఓటీపీ అని టైప్ చేసి ఇంతకుముందు ఆర్విఐడి ద్వారా వచ్చిన విఐడి నెంబర్ యొక్క చివరి 6 అంకెలు ఇక్కడ టైప్ చేయాలి. ఇది మళ్ళీ 1947కి మెసేజ్ చేయాలి. చివరగా అన్లాక్ యుఐడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి విఐడి యొక్క చివరి 6 అంకెలు, ఇంతకుముందు వచ్చిన మెసేజ్ ఉంటుంది కదా, ఆ మెసేజ్లో విఐడి నెంబర్ ఉంటుంది. విఐడి నెంబర్లో చివరి 6 అంకెలు, అదేవిధంగా మళ్ళీ స్పేస్ ఇచ్చి గెట్ ఓటీపీ అని ఇంతకుముందు ఒక మెసేజ్ పంపించారు కదా, మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ముందుగా అన్లాక్ యుఐడి అని స్పేస్ ఇచ్చి విఐడి 6 అంకెలు, మళ్ళీ స్పేస్ ఇచ్చి గెట్ ఓటీపీ ద్వారా వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి 1947కి మెసేజ్ చేసినట్టయితే మీకు ఆఫ్లైన్లో ఆధార్ అనేది అన్లాక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లాక్లో ఉన్న ఆధార్ కార్డ్ని, అంటే మనకు ఇది లాక్లో ఉంటే తంబ అనేది రాదు బయట ఇక్కడ మనకు, అలాంటి ఆధార్ కార్డ్ని మనం అన్లాక్ చేయడం ఎలానో ఈ వీడియోలో చూసాం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.